డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. కేకే సర్వీస్ అధినేత కొండేటి కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేంటంటే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, సో వైసీపీ దాన్ని అందుకోవట్లేదు, టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియాలో ఉన్నంత హైప్ ప్రజల్లో లేదు, ఒక రకంగా వైసీపీ ఫెయిల్యూర్స్ వీళ్ళకి కారణంగా ఉన్నాయా అనేటట్టు ఏదో అంటే ఓవరాల్గా ఆయన చెప్పిన కంటెంట్లో సారాంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది ఆయన చెప్తున్న సారాంశం. సో కిరణ్ గారు బాగా పాపులర్ అయ్యారు. ఈ 2024 ఎన్నికల ఫలితాలను ముందుగానే కరెక్ట్గా అంచనా వేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన పాపులర్ అయ్యారు. అయితే ఆయన చెప్పిన ఫిగర్ మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఆయన చెప్పిన కాన్షియన్సెస్ కొంతవరకు మ్యాచ్ అవ్వలేదు. అది మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆయన వైసీపీ ఖచ్చితంగా, ఇదిగో రాయచోటి నియోజకవర్గం ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, చంద్రగిరి నియోజకవర్గం ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనేటట్టు కొన్ని పక్కా వైసీపీ గెలుస్తుందని నియోజకవర్గాలు చెప్పారు. కానీ అటువంటి చోట కూడా టీడీపీ గెలిచింది. అలాగే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందన్న 2-3 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎవరో 100% చెప్పలేరు. బట్ ఆయన చాలా బెటర్. చాలామంది కంటే, ఆత్మసాక్షి లాంటి ఫేక్ సర్వే గ్రూపుల కంటే ఆయన ఎవరు ఆరామస్థాన్ లాంటి వాళ్ళ గ్రూపుల కంటే కేకే సర్వేస్ చాలా బెటర్. అట్లీస్ట్ ఆయన 95%, 90% కరెక్ట్గా చెప్పగలిగాడు. అంటే ఒక అటువంటి అదే వృత్తిలో ఉన్న వాళ్ళు ఆయన బెటర్. ఇప్పుడు మన ఛానల్లో నేను కూడా పూర్తిగా అంచనా వేయలేకపోయాను. నేను కూడా 110, 115 మాత్రమే వస్తాయని చెప్పగలిగాను కదా. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. అయితే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, ఆయన మాటల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అప్పుడే చెప్పలేం. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక టైం పీరియడ్ ఉంటుంది. మినిమం 6 నెలలు ఉంటుంది టైం పీరియడ్. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ప్రజలు ప్రభుత్వ పనితీరు గురించి ఆలోచించరు, అసలు పట్టించుకోరు. కేవలం ప్రభుత్వం మారిన తర్వాత మేము స్వేచ్ఛగా ఉన్నామా లేదా, మా జోలికి వస్తున్నారా వీళ్ళు ఏమైనా, మరీ వీధి దోపిడీలు, దౌర్జన్యాలు లాంటివి జరుగుతున్నాయా, అటువంటివి చూస్తారు తప్ప వీళ్ళు ఆ పథకం ఇస్తున్నారా లేదా, ఈ పథకం ఇస్తున్నారా లేదా అని ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు పథకాలు కావాలి, కానీ కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు, ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక 6 నెలల తర్వాతే పథకాలు ప్రారంభిస్తారనే సంగతి ప్రజలకు తెలుసు. ఆ విషయం వైసీపీకి తెలిసినా వాళ్ళు చెప్పరు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరిలో అమ్మఒడి ఇచ్చారు, 2020 మార్చిలో విద్యా దీవెన ఇచ్చారు, 2020 ఆగస్టులో జగనన్న చేయూత, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు. ఆ విషయం వైసీపీ వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఒక 6 నెలలు, అంటే ఇప్పుడు 4 నెలలు అయిందనుకోండి, ఇంకో 2-3 నెలల తర్వాతే సంక్షేమ పథకాలు ఇస్తారనే సంగతి ప్రజలు మానసికంగా ఫిక్స్ అయ్యారు. మరి ఏ విషయంలో వ్యతిరేకత వచ్చిందంటారు? పోనీ ఏమైనా ప్రజల్ని రాచిరంపాన పెడుతున్నారా, ప్రజలను ఏమైనా విసిగిస్తున్నారా, ప్రజలు ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారా, కక్ష సాధింపులు చేస్తున్నారా సాధారణ ప్రజల మీద? లేదు కదా. సో ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సైలెంట్గా ఉందంతే. టీడీపీ కార్యకర్తలకు అసంతృప్తి ఉందంటే ఒప్పుకోవచ్చు. టీడీపీ కార్యకర్తలకు ఏ పని అవ్వట్లా, ఏ సిఫార్సులు అవ్వట్లా, కాబట్టి టీడీపీ కార్యకర్తల అసంతృప్తి ఉంది. కానీ సాధారణ ప్రజల్లో మాత్రం ప్రభుత్వం పట్ల, కూటమి పట్ల అంత వ్యతిరేకత లేదు. ఎందుకు ఆ మాట చెప్పగలమంటే, ప్రజలు అప్పుడే ప్రభుత్వం మీద ఒక నిర్ణయానికి రారు కూడా. కొన్నాళ్ళు టైం పడుతుంది. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. వాళ్ళకేంటి, ఆ 95,208 మంది ఉత్తీర్ణత సాధించారు కాబట్టి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలి. సో వాళ్ళు మేబీ ఇంకొక 2-3 నెలల తర్వాత వాళ్ళలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుద్ది ప్రభుత్వం మీద. ఏంటి, మేము ఇన్నాళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి మా సంగతి తేల్చట్లేదంటేనే అప్పుడు పెరుగుద్ది. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, కానీ ఇంకా 2-3 నెలల పాటు వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళలో అసంతృప్తి పెరుగుద్ది. ఇప్పుడే వాళ్ళు ఏం చెప్పరు. అలాగే పిహెచ్సి వైద్యులు, అలాగే రకరకాల వర్గాలు, ఈ వర్గాలన్నీ కూడా ఇది
ప్రభుత్వాన్ని గమనించే పీరియడ్లో ఉన్నారనమాట. ప్రభుత్వాన్ని ఒక గంట కనిపెట్టే పీరియడ్ ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే 6 నెలల పాటు టైం ఉంటుందన్నమాట. అప్పుడే మనం వ్యతిరేకత పాజిటివా నెగిటివ్ అనేది చెప్పలేము, చెప్పకూడదు. చెప్తే తొందరపాటు అవుద్ది. అది మరి కేకే గారు మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు. మేబీ అది వ్యతిరేకత ఉంది అంటే ఆయన ఏ రకంగా అంచనా వేశారనేది చూడాలి. ఆయన ప్యూర్లీ పొలిటికల్ సెఫాలజిస్ట్ కాబట్టి మేబీ ప్రజల్లో ఆయన టీం వెళ్తే వ్యతిరేకత రావడం ఇదంతా రావచ్చు కాక. అయితే ఒకటి ఇక్కడ పాపులర్ అయిన తర్వాత కొంతమంది ఇటువంటి సెఫాలజిస్టులు కొన్ని ఒక లాజికల్గా ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంటారనమాట. వాళ్ళ కామెంట్స్ చాలా వ్యూహాత్మకంగా చేస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం వలన ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఆయన్ని పిలిచి ఏంటి ఎక్కడ వ్యతిరేకత ఉంది ఏంటి మాకు చెప్పండి అని అడుగుతారు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ టీడీపీ వాళ్ళు కూడా ఇలా పట్టించుకునే వాళ్ళు కాదు. ఆయన్ను ముఖ్యంగా కేకే గారు తర్వాత పాపులర్ అయిన తర్వాత ఆయన్ని చాలామంది చాలా చోట్లకు పిలిచి సత్కరించారు. మీరు అంత కరెక్ట్గా ఎలా గెస్ చేయగలిగారు, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు, మీరు గ్రేటు, మీరు అది ఇది అని చెప్పి చాలామంది చాలా వర్గాలు ఆయన్ని పిలిచి టీడీపీ నాయకులు, టీడీపీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన్ని పిలిచి సత్కరించారు, సన్మానించారు. ప్లస్ ఆయన కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కూడా పనిచేశారు. సో ఇప్పుడేంటి ఆయన ఆ పాపులారిటీని ఇంకా ఆస్త విస్తరించాలంటే పూర్తిగా ఒక పార్టీకి పూర్తి స్థాయిలో సెఫాలజిస్ట్గా పనిచేసే అవకాశాన్ని అందుకోవాలంటే ఇటువంటి కామెంట్స్ చేయాలి. చేయడం వలన ఆ పార్టీ అలర్ట్ అయ్యి అతన్ని పిలిపించి ఏంటి ఇక్కడ వ్యతిరేకత ఉందన్నావు ఎక్కడెక్కడ ఉందని పిలుస్తారేమో. యాక్చువల్ టీడీపీలో అలా పిలవరు. టీడీపీలో అయితే అలా పట్టించుకోరు. టీడీపీలో ఎవరు పట్టించుకోరు. టీడీపీలో కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళ చుట్టూనే వ్యవహారం జరుగుద్ది తప్ప వేరే వాడిని బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు, పట్టించుకోరు. అది ఎవరైనా సరే ఒక కమ్యూనిటీ, బలమైన కమ్యూనిటీ, ఆ చుట్టూ ఒక వ్యవస్థ ఉంటుంది, అది తప్ప బయటికి రానివ్వరు. వాళ్ళల్లో వాళ్ళకే కొంత విభేదాలు వాటాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రం కేకే గారు చెప్పిన పాయింట్లో వ్యతిరేకత అనేదాన్ని నేనైతే మాత్రం అప్పుడే అంగీకరించను. ఒక 2-3 నెలల తర్వాత నేను చెప్తా వ్యతిరేకత ఉందా లేదా, నిజమా కాదా అనేది 2-3 నెలల తర్వాత చెప్తా. అట్లీస్ట్ ఒక 6 నెలల తర్వాతే నేను ప్రభుత్వం మీద ఒక అభిప్రాయానికి వస్తాను. అలా రావడమే న్యాయం. ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. అది నా వాదన. థ్యాంక్ యూ.